You are very brave. Brave. Thank you. Thank you. Thank you. I'm so. Oh, cool. నా చేతులు చల్లగా ఉన్నాయంట. ఇదేనండి 72 స్టోరీ వండర్ టవర్. భలే ఉంది బిల్డింగ్. ఈ బిల్డింగ్ పేరు 72 వండర్ టవర్ అంటారు అనమాట. అద్భుతంగా ఉంది. మనం ఈ రోజు టియాన్మెన్ మౌంటైన్కి వెళ్ళాం కదా, ఈ హోల్లో నుంచి ఆ టియాన్మెన్ మౌంటైన్ కనపడుద్దంట. ఆల్రెడీ అది హెవెన్ గేట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తే డబుల్ హెవెన్ గేట్, ఇదొక గేట్, మళ్ళీ పైన ఒక గేట్ ఉంటుంది కదా కొండ పైన. సో 2 గేట్లు అన్నమాట, డబుల్ హెవెన్ గేట్ అవుద్ది. ఈ బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ ఒకటి అనుకోవద్దు. ఈ బిల్డింగ్ చుట్టూరు చాలా చాలా షాప్స్ ఉన్నాయి. అన్నిటినీ ఒక ప్రహరీ గోడ ఉంటుంది. సో దాని లోపల రావాలంటే మీరు విడిగా టికెట్ తీసుకోవాలి. 88 చైనీస్ యువన్ పడింది, అంటే 1200 రూపాయలు అనమాట. ఇది చూడాలంటే మీరు 1200 రూపీస్ కట్టాలి నైట్ అయితేని. అదే 4 PM లోపు వచ్చేస్తే ఎర్లీగా అప్పుడు తక్కువ రేటు. కానీ నైటే బాగుంటుంది ఈ లైటింగ్తో. ఈ లైటింగ్ మీకు పొద్దున్న ఉండదు. సో నైటే రండి మీరు.贼相伺候，赤手劈石，铁掌碎木等硬气功绝技。అరే బాబోయ్ 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 బాబోయ్. ఓడి అమ్మ తోపురా నాయనా. బాబోయ్ బాగున్నాయి. రోజు ఇది 8 PM తర్వాత లైట్లు ఆన్ అవుతాయి అనమాట. ఇల్యూమినేట్ అవుద్ది. మీరు 7:30 కల్లా లోపల చూడండి. అప్పుడు ఇది లైట్ ఆన్ అయ్యేది కూడా మీరు చూడొచ్చు. నాకు లేట్ అయిపోయింది, ఎలా కుదరలేదు. అండ్ ఇదంతా కూడా ఎక్కువ వుడెన్ ఆర్కిటెక్చర్ అనమాట. ఆ బిల్డింగ్ అంతా కూడా ఎక్కువ చెక్కతో ఉంటుంది. తూజియా అని చెప్పేసి చైనీస్లో ఒక కల్చర్ ఉంది, తూజియా కల్చర్. ఆ తూజియా కల్చర్ అలాగే తూజియా ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇది. అందుకే మీకు వెళ్తా ఉంటే చాలా మంది డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్లో ఉంటారనమాట. అది తూజియా కల్చర్ అనమాట అది. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చుట్టుపక్కల చాలా షాప్స్ ఉన్నాయి తినడానికి. సో డిన్నర్ ఇక్కడ ప్లాన్ చేసుకోండి. అలా వాకింగ్ చేసుకుంటా మీకు నచ్చింది కొనుక్కుంటే తినొచ్చు అనమాట. అలాగే మీకు చెప్పాను కదా దీని పేరు 72 వండర్ టవర్ అని. సో 72 అంటే ఏంటనుకుంటున్నారు? నేను ఫస్ట్ 72 అంటే 72 బ్లాక్స్ ఏమైనా ఉంటాయి ఏమనుకున్నాను, కానీ అలా ఏం కాదంట. 72 అంటే చైనీస్ కల్చర్లో చాలా స్కిల్స్, అంటే సో మెనీ అని అర్థం అంట. సో మెనీ ఆర్ ఇన్ఫైనైట్ స్కిల్స్, ఇన్ఫైనైట్ టాలెంట్. సో ఇక్కడ చూసారు కదా, ఇందాక ఒకళ్ళు డ్యాన్స్ చేశారు, ఒకళ్ళు మ్యాజిక్ షో పర్ఫార్మ్ చేశారు, ఇంకొకటి ఇళ్ళకి కోసుకున్నాడు. సో అలా చాలా చాలా స్కిల్స్, టాలెంట్స్ ఉంటాయి అనమాట ఈ తుజియా కల్చర్ వాళ్ళకి. అందుకని చెప్పేసి ఈ ఆర్కిటెక్చర్, ఈ కల్చర్ ఇవన్నిటిని మిక్స్గా 72 అని పెట్టారు. సో 72 వండర్ టవర్. వర్షం పడకపోతే ఎవ్రీడే నైట్ షోస్ ఉంటాయి, వచ్చి ఎంజాయ్ చేయండి. మీరు చూసారు వెనకాల, వర్షం పడితే ఏం చేయలేము, వర్షం పడకపోతే ఇలాంటివి ఉంటాయి అన్నమాట.
你好。翻译成英文好不好？快点。India。印度。嗯。哦。对，因为我知道音。呀，我们。Super。అందరికీ బాయ్ బాయ్. ఆ సాంగ్ ప్రతి చిన్న పిల్లలకు కూడా తెలుసండి బాబు. అసలు ఎప్పటి నుంచి ఫేమస్, ఎలా ఫేమస్ ఏం తెలియదు కానీ అందరూ పాడేస్తున్నారు ఆ సాంగ్. 给你拍一张照。远方的贵客们，你们踏进此地，并已踏入一场情中所爱，求一个光明前程，就像个阳光生长。 బాయ్. 今夜，他 ఏదో జరగబోతుంది. మొత్తం లైట్లు అనేది తగ్గించేశారు, డిమ్ చేస్తారు. వెయిట్ అండ్ వాచ్.
సూపర్ 来，我先给他尝一个。来，我来了。 Hold on, hold on. 我们要。哇，勇敢女装。 I came here alone for 23 days and it is my 11th day. I'm already loving China. It's very beautiful. Your country is really nice. 我一个人来这里23天了，今天是我第10，我已经很喜欢金了，非常怀念你的。哇 Thank you. Welcome to China. Welcome to 张家界。 Zhangjiajie very very beautiful. Thank you, thank you. You You are very brave. Brave. Thank you. Thank you. Thank you. Thank you. Bye bye. Bye Bye bye. Bye bye. bye bye. bye. Bye bye. ఇప్పుడు దాకా జరిగిన ఇక్కడ యాక్టివిటీస్ అద్దరిపోయాయండి. డ్యాన్స్ అయితే అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేశాను నేను. చాలా బాగా జరిగింది. మనకి ఓన్లీ తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ తప్ప ఇలాంటి చైనీస్ సాంగ్స్ ఎప్పుడు వినలేదు కదా. ఈరోజు వింటుంటే చాలా నచ్చినాయి సాంగ్స్. చైనీస్ మ్యూజిక్ చాలా బాగుంది. మంచి ఊపు వచ్చింది డ్యాన్స్ చేద్దామని. ప్రతి ఒక్కరికి తెలుసండి హిందీ సాంగ్. ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి నన్ను ఏడిపిస్తున్నారు. ఇక్కడ పిలిచి వాళ్ళు ఇక్కడ నుంచోని ఇక్కడ పిలుస్తున్నారు అనమాట. ఏడిపించి వాళ్ళ ఫోటోలు తీసుకుని చాలా పలకరిస్తున్నారు. చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు దాకా ప్రతి ప్లేస్ ఆ ప్లేస్ వల్ల ఎంజాయ్ చేస్తే ఈ ప్లేస్లో ఆ బిల్డింగ్తో పాటు కల్చర్ వల్ల ఎంజాయ్ చేశానండి. కల్చరు, ఆ డ్యాన్స్. చిన్నపిల్లలు అయితే అలాగే చూస్తున్నారు నా వంక, అసలు కొన్ని రెప్పేయకుండా. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో చూసారు కదా 72 వండర్ టవర్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. మొత్తం లైట్లు ఆపేయారు మొత్తం. 你们要回自己的国家吗？什么国家？哇哦 ，Hello，耶！ Your country is very very beautiful. I really liked it. I still have 10 more days of trip pending. 是第11天，你们的我真的很喜欢这里。我还有10。 Okay. Ciao. Ciao. 哇，你是冰啊！你的手。 Oh, cool. నా చేతులు చల్లగా ఉన్నాయంట. ఈ కంట్రీ నుంచి అడిగాడు అనమాట. ఇండియా అని చైనీస్ లో ఇండు అంటారు అనమాట. ఇండు అని చెప్తే వెంటనే హిందీ సాంగ్స్ పెట్టాడు. This one? Okay. Spicy? Little. Okay. సో అది చూసారు కదా. ఇంక రూమ్కి వచ్చేసాను. ఇప్పుడే భోజనం అయిపోయింది. ఇంకా యాక్చువల్గా ఈరోజు టియాన్మెన్ మౌంటైన్ తర్వాత 72 వండర్ బిల్డింగ్ కాకుండా మధ్యలో ఫూరాంగ్ విలేజ్ అని ఒక ప్లేస్ ఉందండి. అక్కడికి వెళ్ళాలి మనం. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే ట్రైన్ టికెట్లు తీసుకోవాలి. ఆ ట్రైన్ టికెట్లు అన్నీ వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయి. సో అదొకటి మిస్సింగ్. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు ట్రై చేద్దాం అవకాశం ఉంటే కనుక. నేను ప్రతిరోజు ఈరోజే చాలా ఎక్కువ తిరిగేసాను. రేపు కొంచెం తక్కువ తిరుగుదాం అనుకుంటున్నాను. కానీ ప్రతిరోజు ఏమవుతుందంటే దానికంటే ఎక్కువ పెరుగుతూ వచ్చేస్తుంది. సో అన్నిటికంటే ఈరోజు చాలా ఎక్కువ తిరిగాం మనం. నేను ఆల్మోస్ట్ 17-16 కిలోమీటర్స్ తిరిగాను అనమాట ఈరోజు. ఆ టియాన్మెన్ మౌంటైన్ మొత్తం రౌండ్ కొట్టి ఈ బిల్డింగ్. సో చాలా టైర్డ్ అయిపోయాను. నాకు కళ్ళు చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది అనుకుంటాను. కళ్ళు చాలా నీరసంగా ఉన్నాయి. రేపు కూడా మళ్ళీ ఇలాగే తిరగాలి. రేపు మళ్ళీ మనం అవతార్ మౌంటైన్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో టియాన్మెన్ మౌంటైన్ అండ్ 72 వండర్ బిల్డింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.